నమస్తే, నేను రామపేట. ముందుగా అందరికీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. ప్రపంచ చరిత్రలో భారతదేశాన్ని రెండు భాగాలుగా చెప్పాల్సి వస్తే అంబేద్కర్ ముందు, అంబేద్కర్ తర్వాత. 1891 ఏప్రిల్ 14న జన్మించిన అంబేద్కర్ వేల సంవత్సరాలుగా ఉన్న కుల వివక్ష, అసమానతలకి ఎదురు నిలిచిన మహానుభావుడు. అవమానాలు, కష్టాలు ఎదురైనా ఆయన వెనక్కి తగ్గలేదు. భారత రాజ్యాంగాన్ని రచించి ప్రతి మనిషికి సమాన హక్కులిచ్చాడు. అంబేద్కర్ అంటే కేవలం రిజర్వేషన్లు కాదు. అంబేద్కర్ అంటే ఒక ఆలోచన, అన్యాయాన్ని ప్రశ్నించడం, సమానత్వం కోసం పోరాడటం, మన హక్కుల కోసం నిలబడటం. ఆయన చెప్పిన గొప్ప మాట, బోధించు, సమీకరించు, పోరాడు. అంబేద్కర్ గారి బలమైన నమ్మకం ఏమిటంటే పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ. మార్పు తీసుకురావాలంటే ప్రజాస్వామ్యంలో మన శక్తిని వినియోగించాలి. అంబేద్కర్ తన వారసులుగా రక్త సంబంధాన్ని కాదు, తన ఆలోచనలను ముందుకు తీసుకెళ్లే వారినే భావించాడు. అంబేద్కర్ గారికి నిజమైన నివాళి అంటే విగ్రహాలు కట్టడం కాదు, ఒక్కరోజు జయంతి జరపడం కాదు, సమాజాన్ని ప్రశ్నించడం, అన్యాయానికి ఎదురు నిలవడం, సమానత్వం కోసం పోరాడడం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆలోచన, ఆశయాల కోసం సమాజంలోని అన్యాయానికి ఎదురు నిలబడి ప్రశ్నించడం, సమానత్వం నిర్మాణం కోసమే క్యూఆర్ టీవీని ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. చివరిగా అంబేద్కర్ పేరు పలకడం అంటే మార్పు కోసం పోరాడటం. జై భీమ్. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలు, ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం కోసం, సమాజంలో అన్యాయాన్ని ప్రశ్నించడం కోసమే క్యూఆర్ టీవీ స్టార్ట్ చేయడం జరిగింది. సో మీరందరూ మన క్యూఆర్ టీవీని చాలా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.